చెన్నైలోని విజ్బీ గోల్డెన్ బీచ్ ఎంట్రన్స్ వద్దకు రాగానే పెద్ద తలపాగా, రాజుల కాలం నాటి వస్త్రాధరణ, చేతిలో కర్రతో ద్వారపాలకుడిలా ఉన్న విగ్రహమొకటి కనిపిస్తుంది. నిజానికి అది విగ్రహం కాదు. జాగ్రత్తగా చూస్తే మనిషి అని అర్థమవుతుంది. కాని ఎవరెంత పిలిచినా చలనం ఉండదు. 3 దశాబ్దాలకు పైగా లక్షల మందిని ఆశ్చర్యంలో ముంచేస్తున్న ఆ సజీవ విగ్రహం పేరు మహ్మద్ రఫీ. మద్రాసు పట్టణం చెన్నైగా మారింది. ముఖ్యమంత్రులు అనేకమంది మారారు. నగరం ఎంతగానో విస్తరించింది. వాటితో ఏమీ సంబంధం లేకుండా ఉన్నచోటే నిలబడి ప్రపంచాన్ని వీక్షిస్తున్న మౌన ప్రేక్షకుడతను. పొట్టకూటి కోసం 1982లో అక్కడ విగ్రహంలా నిలబడటం మొదలుపెట్టాడు మహ్మద్ రఫీ. ప్రారంభంలో సందర్శకులు తక్కువగా వచ్చినప్పుడు 10-15 నిమిషాలు నిల్చుని వాళ్లు వెళ్ళిపోగానే కూర్చునేవాడట. తర్వాత టూరిస్టుల తాకిడి పెరిగేసరికి నిలుచునే సమయం నిమిషాలు దాటి గంటల్లోకి వెళ్ళిపోయింది. ఒక్కోసారి 4 గంటలపాటు కూడా విరామం లేకుండా నిలబడాల్సి వచ్చేది. అయినా అంతసేపు విగ్రహంలా నిలబడి ఉండేవారాయన. ఇదంతా ఎలా సాధ్యమంటే మనసును కంట్రోల్ చేసుకోవడం వల్లే అంటారాయన. కదలకుండా, కనురెప్ప మూయకుండా నిమిషం పాటు ఉండటమే కష్టం. అలాంటిది గంటదాకా కూడా రెప్ప మూయకుండా నిలబడగలరు రఫీ. మామూలుగా కనురెప్ప వేయకుండా ఎక్కువసేపు ఉండటం సాధ్యం కాదు. కాని నేను దాన్ని సవాల్గా తీసుకున్నాను. కళ్ళు మండుతున్నా, కన్నీరు వస్తున్నా రెప్ప మూయకూడదని గట్టిగా సంకల్పించుకున్నాను. అందుకే దాదాపు గంట వరకు కనురెప్ప వేయకుండా ఉండగలుగుతున్నా. ఇప్పుడు నా కంటి సమీపంలో ఈగలు వాలినా నా రెప్ప మాత్రం మూతపడదు అని చెప్పారు రఫీ. ఇలా విగ్రహంలా నిలుచునే సమయంలో రఫీకి చాలా పరీక్షలెదురవుతాయి. కొంతమంది చక్కిలిగింతలు పెడతారు, మరికొంతమంది పొడుస్తారు, పగలబడి నవ్వాల్సిన జోకులు పేలుస్తారు. అయినా ఆయనలో కించింతైనా చలనం ఉండదు. ఒకసారి ఓ గమ్మత్తైన సంఘటన జరిగింది. ఓ విదేశీయుడు నా దగ్గరకు వచ్చి ముట్టుకుని చూశాడు. నాలో చలనం లేదు. కనురెప్ప వరకు వేలిని తీసుకెళ్లాడు. అయినా కళ్ళు మూయకపోయేసరికి అనుమానమొచ్చి మనిషి అయితే శ్వాస ఆడాలి కదా అని ముక్కు దగ్గర వేలుపెట్టి చూశాడు. ఏం తెలియలేదు. ఇక నన్ను విగ్రహమే అని నిర్ధారించుకుని కెమెరాతో చిత్రించసాగాడు. కాసేపటికి గైడ్ వచ్చి విగ్రహం కాదు మనిషి అని చెప్పాడు. కాదు అది విగ్రహమని గైడ్తో గొడవ పెట్టుకున్నాడు. చివరికి నేను కదిలి ఆయన దగ్గరకు వెళ్లేసరికి కెమెరాని అక్కడే వదిలి పరిగెత్తాడు. కాసేపటి తర్వాత తిరిగొచ్చి నన్ను తిట్టుకుంటూ కెమెరాను తీసుకుని వెళ్లాడు అంటూ ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇవే కాదు, కొన్నిసార్లు బాధాకరమైన సంఘటనలు కూడా ఎదురవుతాయట. తాగినవాళ్లు వచ్చి అసభ్యంగా మాట్లాడతారట. మరికొంతమంది గిచ్చుతారట. సిగరెట్టుతో చేతిపై కాల్చేవాళ్లు కూడా ఉంటారట. అయినా సాధ్యమైనంతవరకు చెరించరు రఫీ. ఒకసారి ఓ తాగుబోతు హఠాత్తుగా బ్లేడు తీసుకుని చేతులపై దాడి కూడా చేశాడట. ఇలాంటి కొన్ని చేదు అనుభవాలు ఉన్నా ఇంత నిబద్ధతతో ఎలా ఉండగలుగుతున్నారని ప్రశ్నిస్తే ఒకసారి కొంతమంది తెలుగువాళ్లు వచ్చి నన్ను బాగా పరీక్షించి వాళ్లలో వాళ్లు దేవుడు దేవుడు అనుకుంటూ నా పాదాలపై డబ్బులుంచారు. ఆ సంఘటన తర్వాత నాకు నా వృత్తిపై మరింత గౌరవం పెరిగింది. అదే నాకు స్ఫూర్తి అని చెప్పాలి అన్నారు రఫీ. ఇప్పటికీ తెలుగువాళ్లు మద్రాసు వచ్చి ఇలా పాదాలపై డబ్బులు పెట్టి వెళుతుంటారట. నిజానికి రఫీ పొట్టకూటి కోసం ఆ పని చేయడం మొదలుపెట్టినా ఇప్పుడు మాత్రం అదొక్కటే కారణం కాదు. పొట్టకూటి కోసమే అయితే ఈసరికే ఆయన మరో పని వెతుక్కుని ఉండేవారు. కాని అలా విగ్రహంలా నిలబట్టాన్ని ఓ పవిత్రమైన బాధ్యతగా చూస్తున్నారాయన. అందుకే దాదాపు 34 సంవత్సరాలుగా సజీవ